గుడికి సాధారణంగా ప్రశాంతత కోసం వెళ్తాం, లేదంటే కోరికలు తీర్చమని మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తాం. అయితే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, పండ్లు, పూలు, నైవేద్యాలు, ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటాం. కానీ నేను చెప్పే ఈ గుడి గురించి వింటే విస్తుపోతారు. ఇది స్టైలిష్ గుడి. ఎందుకో తెలుసా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా అనే గుడి ఉంది. ఇది ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడిలో పూజలు విచిత్రంగా చేస్తారట. దేవుడు ముందు సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటారట. కోరికలు తీరిన తర్వాత భక్తులు గుడికి వచ్చి బాబాకు గడియారాలను కానుకలుగా సమర్పిస్తారట. అలా సమర్పించిన గడియారాలతో గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టు మొత్తం నిండిపోయిందంటే నమ్మశక్యంగా లేదు కదూ? అవును, ప్రస్తుతం ఆ చెట్టుకు దాదాపు 3000కు పైనే గడియారాలు వేలాడదీసి ఉన్నాయట. అంతేకాదు, ఇక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరు. భక్తులే సొంతంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ముందుగా కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగిస్తారు. ఆ తర్వాత ఓ సిగరెట్ వెలిగించి బాబా ముందు కోరికలు కోరుకుంటారు. ఇలా దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడ పూజలు చేస్తుండడం విశేషం. పౌర్ణమి, ఆదివారం రోజుల్లో ఈ గుడికి భక్తులు ఎక్కువగా వస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అలాంటి ఆలయమే గుజరాత్లో కూడా ఉంది. అదే సూరత్లోని కటార్ గ్రామ్లో ఉన్న వంజారా భూమామా అనే గుడి. ఇక్కడ కూడా సిగరెట్లను నైవేద్యంగా పెట్టి కోరికలు కోరుకుంటారట. అలా చేస్తే కోరికలన్నీ తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడ సిగరెట్ వెలిగించి మొక్కితే ఆరోగ్యం, వివాహం, సంతానలేమి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయట. భక్తులు సిగరెట్లను ఎక్కువగా సమర్పిస్తుండడంతో ఇక్కడ సిగరెట్ల బిజినెస్ విపరీతంగా పెరిగిందట. సూరత్కు చెందిన ఓ వంజర సమాధి కాలక్రమేణా దేవాలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. మీరు ఇలాంటి దేవాలయాన్ని చూసి ఉంటే కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.